అమెరికా ఇరాన్ మధ్య నెలకొన్న సైనిక ఉద్రిక్తతలకు ఎట్టకేలకు తెరపడింది. ఒక శాంతి ఒప్పందం కుదిరింది. ఈ నెల 14న ఒప్పందంపై సంతకాలు జరిగాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్, ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ మహమ్మద్ జాఫర్ గాలిబాఫ్ ఈ ఒప్పందంపై ఎలక్ట్రానిక్ గా సంతకాలు చేశారు. మరి దీనిపై ఒక అధికారిక సంతకాల కార్యక్రమం జూన్ 19న స్విట్జర్లాండ్ లో జరగనుంది. ఈ ఒప్పందం ద్వారా లెబనాన్తో సహా అన్ని రంగాలలో సైనిక కార్యకలాపాలు తక్షణమే నిలిచిపోనున్నాయి. అమెరికా నౌకాదళ దిగ్బంధనాన్ని వెంటనే తొలగించాలంటూ అధ్యక్షుడు ట్రంప్ ఆదేశాలు జారీ చేశారు. దీనితో హార్ముజ్ జలసంధితో టోల్ ఫ్రీ రాకపోకలకు మార్గం సుగమమవుతోంది. ఒప్పందం సంతకాలయ్యాక జలమార్గంలో ఉన్న మందు పాత్రలను తొలగిస్తారని ట్రంప్ వెల్లడించారు. 19న హార్ముజ్ జలసంధి పూర్తిగా తెరుచుకోనుంది. దీంతో భారీ చమురు, గ్యాస్ ట్యాంకర్ల సరఫరాకు మార్గం సుగమమవుతోంది. ఇది ప్రపంచ ఇంధన మార్కెట్పై సానుకూల ప్రభావం చూపుతుందని అధికారులు చెబుతున్నారు.